జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. ఆ దృశ్యాల్లో అల్లు అరవింద్ గారు కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఎక్కడ కనబడలేదు. సో ఈ ప్రమాణ స్వీకారాల్లో కనిపించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేదు, ఇంట్లో ఫ్యామిలీలో జరిగినటువంటి దీంట్లోనే జరిగితే ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలంటే ఒక అఫీషియల్ ఆహ్వానం అనేటిది కావాలి. ఆహ్వానం అనేటువంటిది అందిన దాఖలు అయితే ఏమి లేవు. కాబట్టి వాళ్ళు ఏమి వెళ్ళేటువంటి అవకాశం లేదు నిజంగా. ఎందుకంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు అయిన ప్రస్థానంలో అల్లు ఫ్యామిలీ లేనటువంటి సందర్భము, వాళ్ళ ఇది లేనటువంటిది లేదు. ఆల్మోస్ట్ చాలా తక్కువ నిన్న మొన్నటి దాకా కూడా అల్లు అరవింద్ గారు లేకుండా జరిగినటువంటి చిరంజీవి గారి మీ సెలబ్రేషన్స్ కానీ, చిరంజీవి గారి ఈవెంట్స్ కానీ, చిరంజీవి గారి తాలూకు కుటుంబ వ్యవహారాలు కానీ ఏవి కూడా లేవు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి అనివార్యమైనటువంటి గ్యాప్ అనేటువంటిది ఇందువల్ల ఏం జరిగింది అనేటువంటి మనం ఖచ్చితంగా ఇదమిద్దమైన కారణాలు మనం చెప్పలేము. ఎక్కువ డిస్కషన్లో ఉంది, వైరల్ అవుతుంది ఏంటంటే ఆ ఎలక్షన్స్ సమయంలో అల్లు అర్జున్ గారు చేసినటువంటి నంద్యాల పర్యటన పైన విమర్శలు. అదే దానివల్లనే ఎక్కువ అది ఇంతకుముందు చిన్న చిన్న ఏవో ఉండేటువంటి మామూలుగా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న హీటప్స్ ఏవో ఉంటాయి, హీకప్స్ ఏవో ఉన్నాయి. కానీ అది మాత్రం అందరి అభిమానుల్ని కలవలపరిచింది, బాధ పెట్టినటువంటి సంఘటన. అదేంటంటే అలాంటి ఒక హీటెడ్ సన్నివేశంలో ఒక చేసేటువంటి నిర్ణయాలు కానీ, తీసుకునేటువంటి స్టెప్స్ కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ పిల్ల చేష్టల్లాగా ఉండకూడదు. ఆచితూచి అడుగేయాల్సినటువంటి సందర్భంలో అంత దుందుడుగా వెళ్ళిపోయి అక్కడ కనిపిస్తాం అనేటువంటిది అందరికీ బాధ కలిగించినటువంటి విషయం. దాని నష్ట నివారణ కోసం అల్లు అరవింద్ గారు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫ్యాన్స్ తీసుకున్నటువంటి విధానం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ విషయాన్ని అభిమానులు అందరూ హర్ట్ అయినటువంటి సందర్భం మళ్ళీ అది. ఇంకొకటి, చిరంజీవి గారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి చాలా దగ్గర అవుతున్నారు అనేటువంటి చర్చ చాలా కాలంగా జరుగుతుంది. జరిగిన పరిణామాలు అలానే ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో కూడా రేపు భాగస్వామి అయినా కానీ, ఎందుకంటే ఒక బెర్త్ ఇవ్వచ్చు జనసేన పార్టీకి కూడా అనేటువంటి చర్చ నడుస్తుంది. చిరంజీవి గారు ఏమైనా రాజ్యసభకి వెళ్ళేటువంటి అవకాశాలకి దారి దగ్గర అయిందని అనుకోవచ్చా? చాలా ఊహాజనితమైనటువంటి వచ్చిన హైపోతికేటెడ్కి వచ్చిన అయితే కాదనలేము, కొట్టేయలేము. ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక గౌరవప్రదమైనటువంటిది. ఎలక్టెడ్ మెంబర్ కంటే కూడా రాజ్యసభకి తీసుకున్నటువంటి పార్టీల పరంగా తీసుకున్న ఒక గౌరవప్రదమైనటువంటిదే అది. అలాగే నామినేటెడ్గా ఉన్నటువంటి 12 రాష్ట్రపతి కోటాలో వచ్చే 12 మంది కోటాలో తీసుకున్నా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఇదే రాజ్యసభ ఎన్నిక కావటం అనేటువంటిది. అలాంటిది వస్తే వెళ్ళండి, గుడ్. హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ గతంలో చేసినటువంటి వ్యక్తి, అలాగే పదవి కూడా మంత్రి పదవిని కూడా కొంచెం సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి. కాబట్టి దెర్ ఇస్ నో, ఎందుకంటే ప్రధానమంత్రి వస్తున్నారు, కేంద్ర హోంమంత్రి ఉన్నారు, అసలు కేంద్ర క్యాబినెట్ అటెన్షన్ అంతా రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారాలపైనే ఉంటుంది. కాబట్టి అందులో చిరంజీవి గారు స్పెషల్ అట్రాక్షన్ అయ్యే ఛాన్స్. చిరంజీవి గారు స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట వినిపించగానే బాహుబలి సినిమాలో కనుక అమరేంద్ర బాహుబలి నేను అనేటువంటి ఇది విన్నప్పుడు ఎలాంటి ఒక వైబ్రేషన్ అయితే క్రియేట్ అయిందో అంత వైబ్రేషన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లే హర్షధ్వానాలతో దద్దరిల్లేటువంటి ఆ సన్నివేశాన్ని మనం ఇప్పుడే ఊహించుకోవచ్చు. సో మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశానికి చాలా దగ్గరగా వెళ్ళాం. అది దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే ఆ ఫ్యామిలీలో కూడాను అందరూ కూడాను ద వే దీస్ పీపుల్ ఆర్ కమింగ్ టుగెదర్. ఎందుకంటే కొన్ని సినిమాల పరంగా ఈ మధ్యకాలంలో కొంత ఇది కనిపించింది మెగా కాంపౌండ్లో. అల్లు అర్జున్ సాధించిన పుష్ప అనేటువంటిది ఒక అద్భుత విజయం అయితే, ఇంకా తర్వాత ఒక చెప్పుకోదగ్గ విజయం అనేటువంటిది ఆ కాంపౌండ్లో లేదు. ఆ కాంపౌండ్ నుంచి సరే అల్లు అర్జున్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ గీత ఏదో అయిపోయింది, ఆ సెపరేషన్ ఏదో అయిపోయింది. కాంపౌండ్ పరంగా సినిమాల పరంగా ఒక మెగా హిట్ ఆ ఫ్యామిలీకి అవసరమైనటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో త్రిబుల్ కూడా మరి ఆ రేంజ్లో ఆస్కార్ దాకా వెళ్ళింది. త్రిబుల్ ఆర్ తర్వాత కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి కాంపౌండ్లో. కాబట్టి త్రిబుల్ ఆర్ రామ్ చరణ్ వరకు ఓకే. కానీ ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఉన్నారు కదా, సాయిధరం తేజ్ కానీ వీళ్ళందరూ కూడా నా కాంపౌండ్లో ఇదిలో వైష్ణవ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఒక ఇదైనటువంటి చిన్న డౌన్ ఉన్నటువంటి సందర్భంలో ఈ పొలిటికల్ మెగా హిట్ అనేటువంటిది మామూలు హిట్ కాదు, ఇది వరల్డ్ హిట్. కాబట్టి ఆ జోష్ మొత్తాన్ని కూడా, ఆ వెల్తి మొత్తాన్ని కూడా నింపేసినటువంటి సందర్భం ఇది. కాబట్టి ద సెలబ్రేషన్స్ ఆర్ గోయింగ్ వెరీ హెవీ. మోర్ ఎవర్ రామ్ చరణ్ కూడాను ద వే హీ హ్యాండిల్స్ ద థింగ్స్ ఈజ్ వెరీ టు బి అప్రిషియేటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున రామారావు గారు, ఎన్టీ రామారావు గారి శత జయంతి సభలో తను మాట్లాడిన విధానం,
ఇప్పటికీ అందరికీ అసలు మనసులో అలా నిండిపోయింది. ఎందుకంటే ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఎంత భయభక్తులతో మాట్లాడాలి, ఒక తెలుగు జాతి యొక్క ఉనికిని చాటినటువంటి వ్యక్తి తాలూకు చరిష్మాని, ఆయన గొప్పతనాన్ని ఎంత గొప్పగా మాట్లాడాలనేటువంటిది కానీ, తర్వాత సందర్భానుసారంగా రియాక్ట్ అవటం అనేటువంటి రామ్ చరణ్లో ఉన్నటువంటి గొప్ప గుణం. అలాగే మొన్న ఎలక్షన్స్ లాస్ట్ డే రోజున తను ప్రత్యక్ష ప్రచారాల్లో పాల్గొంటాడు. ఎందుకంటే బాబాయ్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి 10 సంవత్సరాలుగా ఒక రాజీ లేని పోరాటం చేస్తుంటే లాస్ట్ డేలు నేను కూడా ఉన్నాననేటువంటి ఇది ఇవ్వటం కరెక్ట్ కాదు. అది ప్రచారానికి వెళ్ళటం కాదు. కానీ బాబాయిని విష్ చేయటం కోసం దేవుడి దగ్గరికి వెళ్తూ దేవుడి ఆశీస్సులు, బాబాయిని విష్ చేయటం అనేటువంటి 2 కార్యక్రమాలు కలిసి వచ్చేలాగా తను రూపొందించుకుని వెళ్ళాడు. చూసారా, అది చాలా సెంటిమెంటల్గా అటాచ్ అయింది ఫ్యాన్స్ అందరికీ కూడా. కనెక్ట్ అయ్యారు దానికి. వెళ్ళి అక్కడికి వెళ్ళి మైకులు పట్టుకొని పబ్లిక్ మీటింగ్ చెప్పలేదు, మాట్లాడాలి, ఒక మాట కూడా మాట్లాడలేదు, బాబాయ్ ఓటేయండి అని కూడా అడగల. బాబాయ్కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు, దేవుడు కోరిక దేవుడి దగ్గరికి వెళ్ళే దీవెనలు తీసుకున్నాడు, బాబాయ్కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు, వచ్చేసాడు, హుందాగా బిహేవ్ చేశాడు. సో దీస్ ఆర్ ఆల్ ద కౌంట్ అవుతాయి. ఇవన్నీ మనం అనుకుంటాం వచ్చి వెళ్ళాడు అనేటువంటిది కాదు, ఈ వెనకాల ఎవ్రీథింగ్ విల్ కౌంట్. ప్రతి ఒక్క విషయం కూడా సురేఖ గారికి పవన్ కళ్యాణ్ ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ అలాగే. ఆ దృశ్యం ఆ రోజున పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళకు నమస్కరిస్తే తను వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళకు నమస్కరించినటువంటి ఆ మ్యూచువల్ ఇదిని చూసారు, అది ఆల్సో చాలా అట్రాక్ట్ అయింది, చాలా కౌంట్ అయింది. అది ఇవన్నీ కూడాను ఆ ఫ్యామిలీ బాండింగ్ని చక్కగా రిప్రజెంట్ చేసినటువంటి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు. రేపటి ప్రమాణ స్వీకారం తర్వాత ఆ పతాక సన్నివేశం తర్వాత ఇంకా దాని తాలూకా వైబ్రేషన్స్ వీ కెన్ డైరెక్ట్లీ విట్నెస్ టుమారో. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే పవన్ కళ్యాణ్ సాధించినటువంటి విజయం మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలని నింపిందని చెప్పాల్సి ఉంటుంది. అలానే వారి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రజలందరికీ కూడా ఒక స్పష్టత వచ్చేలాగా గత కొద్ది రోజులుగా జరిగినటువంటి పరిణామాలు, అలానే అటు రామ్ చరణ్, ఇటు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, ఈ కాంబినేషన్లో రేపు ప్రమాణ స్వీకార సన్నివేశం బాహుబలి సీన్ని మించిపోతుందని ప్రభు గారు చెప్తున్నారు. ఇక కొద్ది గంటలే మిగిలింది కాబట్టి ఎలా ఉంటుందో వెయిట్ చేద్దాం. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.